అమరావతిలో అభివృద్ధి పనులపై సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ సమావేశంలో 7 కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 103 కోట్ల రూపాయలతో అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ భవనాల టెండర్లను పిలిచి అంశంపై చర్చించి అథారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో అఖిల భారత సర్వీసు అధికారులు నివాసాలు, న్యాయమూర్తుల నివాసాల దగ్గర అదనపు నిర్మాణాలపై అథారిటీ నిర్ణయం తీసుకుంది. అందుకు 109 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. ఏపీ సిఆర్డీఏ అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ పాలనా వ్యయ మంజూరుపై సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో సమీక్ష జరిపారు. రాజధానిలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన యోగా నేచురోపతి సెంటర్ నిర్మాణంతో పాటు పలు భూ కేటాయింపులకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం తీసుకున్న నిర్ణయాలకు సిఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపిందని సిఆర్డీఏ తెలిపింది. అమరావతిలో పంపింగ్ స్టేషన్లు జోన్ 8లోని ఎల్పీఎస్ పనులకు కూడా ఆమోదం లభించింది. క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి ఏదైతే ఎక్విప్మెంట్ త్వరలో రాబోతుందో దానికి సంబంధించి ఒక బిల్డింగు సుమారు 43,000 చదరపు అడుగులతో కట్టేదానికి 103.96 కోట్లతో దాన్ని టెండరు పిలిచి L1 చేయటం జరిగింది. 103.96 కోట్లు. క్వాంటమ్ వ్యాలీలో ఏదైతే బిల్డింగ్స్ డిజైన్ చేశారో దాంట్లో 2 బిల్డింగ్స్ని ఇమీడియట్గా టేకప్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క బంగళాలకు సంబంధించి కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి అంటే ఇంటర్నల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దానికి సంబంధించి 115 యూనిట్లు దానికి 105.52 crores యాక్చువల్గా ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది. 109.52 కోట్లు. తర్వాత నాబార్డ్ ఏదైతే 7,500 కోట్లు శాంక్షన్ చేసి 1,502 crores రిలీజ్ చేసింది. దాంట్లో ఒక 100 crores యాక్చువల్గా ఈ యొక్క సిఆర్డీ ఏడిఎస్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ అండ్ ఆఫీస్ ఎక్స్పెండిచర్స్కి ఒక 100 crores యూటిలైజ్ చేసుకునేటట్టుగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ వాళ్ళు ఒక ఆయుష్కి సంబంధించిన ఒక యూనివర్సిటీని యాక్చువల్గా ఎస్టాబ్లిష్ చేస్తారు. హాస్పిటల్ అది దానికి 23.127 ఎకరాలు శాఖమూరు విలేజ్లో ఇవ్వటం జరిగింది. ఫ్లడ్కి సంబంధించి అమరావతి క్యాపిటల్ సిటీ సేఫ్గా ఉండాలని ఆ రోజు నెదర్లాండ్స్ వాళ్ళ దగ్గర డిజైన్ చేయించాం. ఉండవల్లి ఆల్రెడీ 4,000 క్యూసెక్కులతో ఒక ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ఇప్పుడు మరొక 8,500 క్యూసెక్కులు పంపింగ్ చేసేట్టుగా ఒక పంపింగ్ స్టేషన్కి ఈరోజు అథారిటీ అప్రూవల్ ఇచ్చింది. ఏపీ సచివాలయంలో ప్రొబేషన్ ఎక్సైజ్ శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు ఆదాయమే లక్ష్యంగా విధానాలు ఉండకూడదని, మద్యాన్ని కూడా ఒక ఉత్పత్తిలానే పరిగణించాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం అనుసరిస్తున్న లాటరీ ద్వారా షాపుల కేటాయింపు, అప్లికేషన్ ఫీజు, లిక్కర్ ఐడెంటిఫికేషన్ నెంబర్, రీటైలర్ మార్జిన్ పెంపు వంటి అంశాలపై మరింత కసరత్తు చేయాలని సూచించారు. బార్ అడిషనల్ రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని సీఎం నిర్దేశించారు. అక్రమ మద్యాన్ని అరికట్టడం, బెల్ షాపుల నియంత్రణ, డిజిటలైజేషన్, పర్యావరణ పరిరక్షణకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాల్సిందిగా అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏపీ సీఎం చంద్రబాబు రేపు క్వాంటమ్ టెక్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఉదయం 9:30 వర్చువల్గా సమావేశం జరగనుండగా టెక్ విద్యార్థులతో మాట్లాడుతున్నారు సీఎం. క్వాంటమ్ టెక్నాలజీ లక్ష్యాలు, అందుకు దీర్ఘకాలిక రోడ్ మ్యాప్ను విద్యార్థులకు వివరిస్తారు. ఇప్పటికే క్యూబిక్, వైసర్ సంస్థలతో ఒప్పందం చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ 2 సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దేశంలో తొలిసారి క్వాంటమ్ విద్యా సదస్సు ద్వారా విద్యార్థుల్లో నైపుణ్య కల్పనకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఏపీ నుంచి 1,00,000 మంది నిపుణులను తయారు చేయడం లక్ష్యంగా క్వాంటమ్ ప్రోగ్రాం నిర్వహిస్తుంది. 50,000 మంది విద్యార్థులు, ఐటీ రంగ ఉద్యోగులు ఈ ప్రోగ్రాంకు రిజిస్ట్రేషన్ చేసుకోగా అందులో 51% పైగా మహిళా టెక్ విద్యార్థులు ఉన్నారు. ఈ కార్యక్రమం ద్వారా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 3,000 మందికి తదుపరి స్థాయి శిక్షణ అందించనుంది ప్రభుత్వం. 100 మందికి ఐబీఎం, టీసీఎస్, సీడాక్లో శిక్షణ అవకాశాలు ఇప్పించనుంది. తమ అధికారంలోకి వస్తే అరెస్టు చేస్తాం, చంపేస్తామని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రౌడీలను వెనకేసుకు వస్తాం, గంజాయి బ్యాచ్లను తీసుకువస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఏపీకి, భారతదేశ సమగ్రతకు భంగం వాటిల్లకుండా చూస్తానంటూ భరోసా ఇచ్చారు. మంగళగిరిలో జనసేన క్యాంప్ ఆఫీసులో జనసేన పార్టీ బాధ్యతా సమావేశంలో నేతలను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. అలాగే భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
మాజీ ముఖ్యమంత్రి ఒకళ్ళు వచ్చి మిమ్మల్ని చంపేస్తాం, లేదంటే మిమ్మల్ని కూర్చోబెట్టి ఒక్కొక్క పోలీస్ అఫీషియల్ని మేము మీకు ఏంటో చూపిస్తాం, లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరిస్తున్నాం అంటే దట్ విల్ సెండ్ ఎ వెరీ రాంగ్ సిగ్నల్. అలాంటి వ్యాఖ్యలకి నా సమాధానం ఒకటే, పర్మనెంట్గా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే నాకు ఏం చేయాలో చాలా బాగా తెలుసు. నాకు బెదిరించడాలు మానేసేయాలి. వైసీపీ నాయకులకు మీరు బెదిరించడం మానేసేయండి. ఇంకా మీరు ప్రజాస్వామ్య వ్యవస్థలు, ప్రజాస్వామ్య పార్లమెంటరీ భాషకి మీరు రండి. ఇంకా మీరు బెదిరించడం మానేయాలి. అలాగే ఎవరన్నా అధికారులు కానీ ప్రజల్లో కానీ ఎవరన్నా ఉంటే ఒకవేళ వాళ్ళు వచ్చేస్తారేమో అప్పుడు ఏంటి, అలాంటి పరిస్థితులు రావు. మీరు ఎంత కొట్టుకున్నా కొట్లాడినా మీ ఓట్ శాతం సర్టన్, అది తగ్గుద్దా పెరుగుద్దా మీరు కాబట్టి ఇంకొకరికి వెళ్తుంది ఆ పార్టీ, ఆ ఓట్ బ్యాంక్. కానీ నేను ప్రత్యేకించి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఆంధ్రప్రదేశ్కి, తద్వారా భారతదేశాన్ని సమగ్రతకి భంగం వాటిల్లకుండా చూసుకునే బాధ్యత, దానికోసం ఎన్ని ఎత్తులైనా వేస్తాం. అవసరం అయితే అంటే అందుకనే చెప్తున్నా, మీరు ఆ భాషను వదిలేయండి. మీరు గొప్పగా మీరు వెళ్ళండి, నాకే ఇబ్బంది లేదు. కానీ మీరు రౌడీలను వెనకేసుకొస్తాం, గంజా చేసే వాళ్ళని మేము వెనకేసుకొస్తాం. తెనాల్లో గంజాయి రౌడీలను పోలీసులు పెడితే వీళ్ళు వాళ్ళకి మద్దతుగా పోలీసులకి వెళ్ళారు, వీళ్ళు మన జ్యుడిషియరీకి వెళ్ళారు, న్యాయ వ్యవస్థకి. న్యాయ వ్యవస్థని ఈ రోజున ఏదైనా చేద్దామంటే పోలీసులు ఇబ్బంది పడతాం సార్, చేస్తే మళ్ళీ పోలీసు మనకి కేసులు పెడతారేమోనని, జ్యుడిషియరీ కేసులు అవుతాయేమని, జ్యుడిషియరీ మేము సమాధానం చెప్పాల్సి వస్తుందని. మరి లా అండ్ ఆర్డర్ మరి ఎలా హ్యాండిల్ చేస్తాం? మరి వైసీపీ నేతలు రెడ్ బుక్ పై ఎందుకు మాట్లాడుతున్నారని ఏపీ హోంమంత్రి అనిత ప్రశ్నించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పర్యటించిన హోంమంత్రి కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, నిరుద్యోగులు కల్పిస్తున్న ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. గతంలో ఏపీ గంజాయికి హబ్గా ఉండేదని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చిన్నపిల్లలతో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు పోస్టర్లు పెట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారహితమైన ప్రతిపక్ష పార్టీగా తయారైంది. నిన్న మొన్న కూడా చూస్తే ఎవడో ఫ్లెక్సీ పెడతాడు, రపా నరుగుతామని చెప్పి. అది రకంగా వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళంటే, పిల్లలు చూస్తే 18 సంవత్సరాలు 17 సంవత్సరాలు పిల్లలు, అలాంటి పిల్లల చేత ఇలాంటి ఫ్లెక్సీలు పెట్టించడం. అదేవిధంగా ఎక్కడ పడితే అక్కడ మేకల తల నరికి రక్తాభిషేకాలు చేస్తామని చెప్పి వాళ్ళందరి చేత ఒక నేర ప్రవృత్తిని బయటకు తీసుకొచ్చే పరిస్థితి. ఈరోజు పోలీసింగ్ పరిస్థితి ఎలా ఉంది, పోలీస్ పరిస్థితి ఎలా ఉందంటే, ఒక పక్క లా అండ్ ఆర్డర్ని మేము ఎంత పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళడం ఒక ఎత్తు అయితే, ఇలాంటి రౌడీ మూకల్ని అరికట్టాలి అన్న దృక్పథం కూడా మాకు కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని కూడా ప్రేరేపించి ఈరోజు అటువంటి నేరాలకు ముందుకు తీసుకెళ్లే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండి, ఆ జగన్మోహన్ రెడ్డి తిరిగి వాళ్ళ పీపీపీ విధానంలో వచ్చిన వాళ్ళు అరెస్ట్ చేస్తామని మాట్లాడుతూ ఉంటే నిజంగా ప్రజలే ఈరోజు నవ్వుకునే పరిస్థితులు ఉన్నాయి. వీళ్ళకి సమాధానం ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్స్లో చెప్పారు, వచ్చే ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా చెప్తారు. విజయవాడలో సినిమా, కల్చర్, లిటరేచర్పై జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ పేరుతో అమరావతి ఫెస్టివల్ నిర్వహించనున్నామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. అంతరించిపోతున్న జానపద కళారూపాల గురించి నేటి తరానికి తెలియజేయడానికి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆంధ్రుల యొక్క అభిమానమైనటువంటి వంటకం ఆవకాయ. తొలి నుంచి కూడా ఒక గొప్పదైనటువంటి కళా సాంస్కృతిక వైభవం ఉన్నటువంటి ప్రాంతం ఆంధ్రప్రదేశ్. ఇక్కడ ఈ సాంస్కృతిక ప్రభావాన్ని నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో గత కొంతకాలంగా ఈ కళలకి ఏమాత్రం నోచుకోనేటువంటి పరిస్థితి నుంచి తిరిగి ఈ రాష్ట్రంలో కళలు మళ్ళీ ఫరిడి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి తిరుపతి జిల్లా పాకాల మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పులివర్తి నాని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణాపురంలో పేదల సొంతింటి కలను నిజం చేస్తూ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎమ్మెల్యే పులివర్తి నాని లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. అలాగే మోగరాల పంచాయతీలో విద్యుత్ సరఫరా మెరుగుపరిచేందుకు నూతనంగా నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ను మంత్రి ప్రారంభించారు. గ్రామాల్లో 24 గంటల నిరంతర విద్యుత్ అందించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడూ పేదలకు అండగా ఉంటుందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. పెంచే కార్యక్రమం చేశాం. ఇచ్చిన మాట ప్రకారం 4,000 చేశాం, 6,000 చేశాం, 10,000 ఇచ్చాం, 15,000 ఇచ్చాం. ఇంటికి గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం, అది చేశాం. ఉచిత బస్సు ఇస్తా ఉన్నాం, అది చేశాం. రైతులకి డబ్బులు వేస్తామని చెప్పాం, 20,000 రూపాయలు. ఇప్పుడు 2 విడతలు డబ్బులు వేయడం కార్యక్రమం చేశాం. డిఎస్సి ద్వారా దాదాపు 16,300 మందికి టీచర్ ఉద్యోగాలు కల్పించాం. నిన్న మొన్నట్లో 6,000 మందికి పోలీసు ఉద్యోగాలు కల్పించాం. 1 కాదు 2 కాదు, చేసుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం 6 నెలల్లో చేశాం.
గత ప్రభుత్వం చేయలేని పనులన్నీ కూడా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని. రాష్ట్ర ప్రభుత్వంలో పబ్లిసిటీ, మార్కెటింగ్ తప్ప ఏమీ లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు తాను వ్యక్తిగతంగా ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. కేసీఆర్ ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారని, అందుకే ఆయన అంత పెద్ద నేత కాగలిగారంటూ కొనియాడారు. అబద్ధాలు చెప్పింది నేను ఎప్పుడు చూడలే, అందుకనే అంత పెద్ద నాయకుడు అయ్యాడు ఆయన. సో డెఫినెట్గా కేసీఆర్ గారు చెప్పారంటే ఓ రకంగా అది అందులోని వాస్తవం లేకుండా ఏం మాట్లాడరు, వాస్తవాలే మాట్లాడినట్టుగా కనబడింది. సో రెండోది, ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేటువంటిది ప్రజల పేదవాడి తాలూకా ఎదుగుదల, పేదవాడి తాలూకా భవిష్యత్తు గురించి ఆలోచించాలి తప్ప నా కొడుకు, నేను బాగుంటే చాలు, నా కుటుంబం బాగుంటే చాలు అనుకున్నటువంటి వ్యక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో ఏదేమైనప్పటికీ ప్రజలు అవకాశం ఇచ్చారు. ప్రజలు ఈరోజు ఆ అవకాశాన్ని ఇచ్చిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవడం మానేసి అప్రజాస్వామిక పనులు, పబ్లిసిటీ, మార్కెటింగు లేదా ప్రతిపక్షాలని మీద. ఉత్తరాంధ్రలో టీడీపీని బంగాళాఖాతంలో కలుపుతామని విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు కేకే రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కార్యక్రమం నిర్వహించడానికి తమ వద్ద డబ్బులు కట్టించుకుని కూటమి నేతల ఒత్తిడితో విఎంఆర్డీఏ అధికారులు చివరి నిమిషంలో అనుమతి రద్దు చేయడం దుర్మార్గమన్నారు. చిల్డ్రన్స్ ఏరియాలో మా పార్టీ బ్యానర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటూ కేకే రాజు ప్రశ్నించారు. అనుమతి ఇవ్వకపోవడంతో వైసీపీ నేతలు చిల్డ్రన్స్ ఏరియాలో నిరసన చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామని కేకే రాజు తెలిపారు. ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ఎవరు ఏ పార్టీలైనా సరే జాయిన్ అవ్వచ్చు. అంబేద్కర్ గారి రాజ్యాంగం ప్రకారం మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో సాధ్యం కాదేమో. ఒక యువకుడు 1500 మందితో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ఈ కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన నచ్చగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం లక్షణాలు నచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సంక్షేమ కార్యక్రమాలు అమలవుతాయి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉంది. జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకున్నది తెలంగాణ సర్కార్. ఇక PSCSని ఇప్పటికే రద్దు చేసిన ప్రభుత్వం అగ్రికల్చర్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలపై కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని భావిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఏ రాష్ట్రంలో లేనంతగా పెట్టుబడులకు అనుకూల వాతావరణం సృష్టించామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఒకే ఏడాదిలోని 75 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లను తీసుకొచ్చామన్నారు. అత్యధిక జీసీసీలు వచ్చిన రాష్ట్రంలో తెలంగాణ నిలిచిందని తెలిపారు. గత ఏడాది 3,40,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. కొత్త పెట్టుబడులతో 1,40,000 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని అన్నారు. కర్ణాటక రాష్ట్రం బెంగళూరు ఈ 2 సంవత్సరాల కాలంలో, సంవత్సరంన్నర కాలంలోనే ఒకటే ఫైనాన్షియల్ ఇయర్ లో 75 గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ ను తీసుకురావడం జరిగింది. మేము గట్టిగా చెప్తా ఉన్నాం, గర్వంగా చెప్తా ఉన్నాం. ప్రపంచంలో ఉన్న అతి పెద్ద కంపెనీకి సంబంధించిన జీసీసీ మన దగ్గర ఉన్నది. అత్యధిక జీసీసీలు ఒక్క సంవత్సర కాలంలోనే మనకు రావడం అనేది మీరే చూసినారు. ఇది మేము 2 సంవత్సరాల కాలంలో ప్రభుత్వం వారికి ఇచ్చిన గొప్ప నమ్మకంతో ఇక్కడ కల్పిస్తా ఉన్న వారికి అనుగుణమైన వాతావరణానికి సంబంధించి మాపై నమ్మకం పెట్టుకొని జీసీసీలు వస్తా ఉంటే ఈ రోజు మేము కాదు, అంతర్జాతీయ స్థాయిలో కానీ జాతీయ స్థాయి. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని గ్రహించి ప్రతిష్ట కాపాడుకోసం కోసమే కేసీఆర్ బయటకు వచ్చారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పనిచేసిన 3/1 సీట్లు కూడా రాలేదని విమర్శించారు. పార్టీని కాపాడుకోవడం కోసమే బయటకు వచ్చారు తప్ప పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం ఏం కాదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ నేను బయటకు వస్తా అని 2 సంవత్సరాల తర్వాత వస్తూనే ఏమన్నాడు, తోలు తీస్తా అన్నాడు. అసలు బయటికి రావడానికి కారణం తెలుసా? గడచిన 2 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో బీఆర్ఎస్కు సంబంధించి, అంటే బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి. కేసీఆర్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి అసెంబ్లీకి రమ్మంటే రారు, కానీ మా తోలు తీస్తారంటూ విమర్శించారు. 2 ఏళ్ల తర్వాత ఫామ్ హౌస్ నుంచి వచ్చి ఏది పడితే అది మాట్లాడతామంటే ఊరుకోమన్నారు. తాము ప్రజల చేత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన వాళ్ళమని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.
అనుగుణంగా ప్రజా పాలన పేరు మీద ప్రభుత్వాన్ని కొనసాగిస్తా ఉన్నాం. ఎవరు వాడితే ఏది వాడితే అది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి లేం. బరాబర్గా ప్రజలకు జవాబుదారి చెప్తాం. ప్రజలు తోలు తీస్తే బరాబర్ పొరపాటు చేస్తే దానికి అంగీకరిస్తాం. తోలు తీసే హక్కు ప్రజాస్వామ్యంలో ప్రజలకు మాత్రమే ఉంది. ఆల్రెడీ 10 సంవత్సరాలు పరిపాలించిన మిమ్మల్ని తోలు వీకితే ఎమ్మెల్సీ ఎలక్షన్ల, ఎంపీ ఎలక్షన్ల, సర్పంచ్ ఎలక్షన్ల, ఉప ఎన్నికల్లో మళ్ళా తోలు కూడా మొలవకుండా వీక్తానే ఉన్నారు. మీరు మమ్మల్ని తోలు వీక్తా అంటారు. కాబట్టి డెమోక్రటిక్ సిస్టంలా ఇది పాకిస్తాన్ కాదు, బంగ్లాదేశ్ కాదు. నవాజ్ షరీఫ్నో, ఇమ్రాన్ ఖాన్నో, షేక్ హసీనానో జైలు వేసి మరణ శిక్షలు విధించేటువంటి విధానం కాదు మనది. కేసీఆర్ తెలంగాణలో చెల్లని రూపాయిని మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ అని అంటున్నారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. 10 ఏళ్లలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కూర్చి వేసుకుని పూర్తి చేసి చూపిస్తామన్న కేసీఆర్ కమిషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టి పాలమూరును ఎందుకు కట్టలేదని నిలదీశారు. తానొక సిపాయి అని చెప్పుకునే కేసీఆర్ సొంత నియోజకవర్గంలో గజ్వేల 50% సర్పంచులను గెలిపించుకోలేదని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని, కేసీఆర్ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినా అని చెప్పి మాట్లాడుతున్నాం. నిజంగా చిత్తశుద్ధి ఉంటే 10 ఏళ్లలో ఆ 35,000 కోట్లతో ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి చేయలేకపోయినాం? ఆ రోజు లేని చిత్తశుద్ధి ఈరోజు మహబూబ్ నగర్ ఆ జిల్లా ప్రజలు ఒక సీటు కూడా గెలిపించకుండా కర్రు కాల్చి వాత పెడితే ఇప్పుడు సోయి వచ్చి ఏదో మళ్ళా లాభం చేకూర్చుకోవాలి, అక్కడ రేపు పొద్దున స్థానిక సంస్థల్లో గెలవాలి, లేదా జెడ్పీ చైర్మన్లు గెలవాలి, లేదా ఎంపీటీసీలు గెలవాలని చెప్పి మళ్ళా వాళ్ళ స్వార్థం. కేసీఆర్ స్టేట్స్ మ్యాన్ లా మాట్లాడితే సీఎం రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నారంటూ మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. తెలంగాణకు నొక్కు పండుగనని కేసీఆర్ అంటే రేవంత్కు ఉత్తమ్కు వచ్చిన నొప్పి ఏంటంటూ అర్థం కావడం లేదన్నారు. తప్పు చేశారు కాబట్టి కాంగ్రెస్ వాళ్లకు నొప్పి కలుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ప్రశ్నించిన అంశాలపై సమాధానం ఎందుకు చెప్పడం లేదని, నిధులు సమీకరించడం తెలుసని ఎన్నికల ముందు చెప్పిన మాటలు ఏమయ్యంటూ ప్రశ్నించారు హరీష్ రావు. ముఖ్యమంత్రి పనిచేస్తుండో మనకు అర్థమవుతా ఉంది. సరే, అది ఆయన విజ్ఞత, ఆయనకు వదిలేస్తాం. కేసీఆర్ గారు నిన్న ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడారు. కానీ రేవంత్ రెడ్డి గారు నిన్న చిట్చాట్ రూపంలో మాట్లాడింది ఎట్లుందంటే ఒక స్ట్రీట్ రౌడీ లాగా మాట్లాడినట్టున్నది. తెలంగాణకు నొక్కుబడనీయను అన్నాడు. తెలంగాణకు నొక్కుబడనీయను అని కేసీఆర్ గారంటే ఈ ముఖ్యమంత్రికి, ఈ సాగునీటి మంత్రికి ఎందుకంత నొప్పి కలిగిందో నాకు అర్థమైతలేదు. ఎందుకంటే తప్పు చేసింది కనుక మీకు నొప్పి కలిగింది. ఉపాధి హామీ పథకాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సీతక్క అన్నారు. బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరును చంపాలని చూస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఉపాధి హామీ పని దినాలను తగ్గిస్తూ వస్తుందని విమర్శించారు. వలసలు తగ్గించేందుకు, వెట్టి చాకిరీ నుంచి విముక్తి కోసం అప్పటి ప్రభుత్వం జాతీయ ఉపాధి హామీ చట్టం తీసుకొచ్చారని తెలిపారు. పథకాన్ని కాపాడాలని గ్రామాల్లో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపిస్తామని, ఈ నెల 27, 28 తేదీలో ర్యాలీలు నిర్వహిస్తామని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఉన్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకులు ఈరోజు గాంధీ గారిని మరి భౌతికంగా ఆనాడు చంపితే ఈరోజు ఆయన ఆలోచనను, ఆయన గ్రామ స్వరాజ్యాన్ని చంపాలనే కుట్రతోటి ఉపాధి హామీ చట్టం పేరు కూడా గాంధీ గారి పేరు లేకుండా చేసినటువంటి దుర్మార్గం. ఆ రోజు మరి మా సోనియమ్మ గారు, మా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం, ఈనాటి మన కొప్పుల రాజు లాంటి మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా వారు ఉమ్మడి రాష్ట్రంలో పేదలకు ఉపాధి హామీ ఉండాలి, అదొక హక్కుగా పని కల్పించాలని కొత్త చట్టం తీసుకొచ్చి ఆనాడు నుంచి ఈనాటి వరకు 100 రోజుల పని హక్కు కల్పిస్తే. హైదరాబాద్లో రాష్ట్రపతి 5 రోజుల శీతాకాలం విడిది పర్యటన ముగిసింది. దీంతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకింపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి మంత్రి సీతక్క వీడ్కోలు పలికారు. రాష్ట్రపతి తన 5 రోజుల పర్యటనలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తీవ్ర సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్న వారిని మరోసారి సిట్ విచారించింది. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన సమయంలో అప్పటి జిఏడి సెక్రటరీ, సిఎస్ ఇంటెలిజెన్స్ వాళ్లను మరోసారి సిట్ విచారించి వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. మాజీ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి నవీన్ చంద్లకు నోటీసులు ఇచ్చింది. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ను ఎదుట ప్రభాకర్ రావు ఉంచి సిట్ వివరాలు అడిగింది. రెండోసారి నవీన్ వద్దకు వెళ్లి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ సోమేష్ కుమార్ స్టేట్మెంట్ మరోసారి రికార్డ్ చేసింది. అనుబంధ ఛార్జ్ షీట్ ఫైల్ చేసేందుకు సిట్ ప్రయత్నించింది. గత ప్రభుత్వంలో పనిచేసిన 2 చీఫ్ సెక్రటరీల స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ ఉన్నతాధికారుల చెప్తేనే తాను చేశానని ప్రభాకర్ రావు గతంలో పోలీసులు తెలిపారు. హైదరాబాద్ రాయదుర్గంలో డ్రగ్స్ కలకలం రేగింది.
లివింగ్ గార్డెనర్స్ పీజీ హాస్టల్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠా పట్టుబడింది. హాస్టల్ నుంచి 5 నిందితులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు సోదాలు జరిపారు. 5 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 12 గ్రాముల MDMA, 7 గ్రాముల ఓజీ గంజా, 60,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు డ్రగ్స్ సరఫరా లింకులపై ఆరా తీస్తున్నారు. బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ యాప్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే రాజేసింగ్ సూచించారు. బెట్టింగ్ యాప్లతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ప్రతి సంవత్సరానికి దేశవ్యాప్తంగా బెట్టింగ్ కోసం అప్పులు చేస్తూ అవి తీర్చలేక సూసైడ్ చేసుకున్నారని తెలిపారు. ఎవరూ కూడా బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేయకూడదని, సోషల్ మీడియాలో యాప్లను ప్రమోట్ చేయొద్దని సూచించారు. కొందరు పోలీసులే బెట్టింగ్ యాప్ ట్రాప్లో పడిపోతున్నారని పేర్కొన్నారు. బెట్టింగ్ యాప్లను డౌన్లోడ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు రాజాసింగ్ విజ్ఞప్తి చేశారు. మీడియాలో వచ్చి కానీ, టీవీలో వచ్చి కానీ హీరోయిన్ కూడా వాళ్ళు కూడా ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్కి సపోర్ట్ చేయకూడదని ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు. ఒకవైపు మన పోలీస్ డిపార్ట్మెంటు బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది చనిపోతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలని. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేయగా ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దాంతో ఢిల్లీ హైకోర్టులో ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేసిన ఈడీ పిటిషన్ విచారించిన ఢిల్లీ హైకోర్టు సోనియా, రాహుల్కు నోటీసులు జారీ చేసింది. ప్రపంచ వాణిజ్య రంగంలో భారతదేశం మరో ప్రధాన దౌత్య విజయాన్ని సాధించింది. ప్రధాని మోడీ, న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ మధ్య కీలక ఒప్పందం కుదిరిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత్, న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం కుదిరింది. ఈ స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని న్యూజిలాండ్ ప్రధాని భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో చర్చలు జరిగాయి. దీంతో 9 నెలల్లోనే ఒప్పందం కుదరడంతో ఇరు దేశాధినేతలు వ్యక్తం చేశారు. FTA అమలు తర్వాత వచ్చే 5 సంవత్సరాల్లో ప్రస్తుత ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని ఇద్దరు ప్రధానులు అంగీకరించారు. రష్యా రాజధాని మాస్కోలో కారు బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో రష్యా కీలక ఆర్మీ అధికారి మృతి చెందారు. రష్యా ఆర్మీ ఆపరేషనల్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ అధిపతిగా ఉన్న ఫానిల్ సర్వరోమ్ ఇంటి ముందే ఈ ఘటన చోటు చేసుకుంది. తన అపార్ట్మెంట్ దగ్గర కారు పార్కింగ్ ప్రాంతంలో పేలుడు జరిగింది. అయితే దాడి వెనుక ఉక్రెయిన్ ఇంటెలిజెన్స్ హస్తం ఉన్నట్లు రష్యా అనుమానిస్తుంది. ఆ దిశగా దర్యాప్తు చేపట్టింది రష్యా ఆర్మీ. ఉక్రెయిన్, రష్యా మధ్య 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతుండగా ఇటీవల కాస్పియన్ సముద్రంలో రష్యా కీలక చమురు క్షేత్రంపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు జరిగింది. రానున్న రోజుల్లో ఈ దాడులు మరిన్ని చేస్తామని ఇప్పటికే ఉక్రెయిన్ వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే దాడి జరిగినట్లు రష్యా అధికారులు దర్యాప్తు చేపట్టారు. స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. రూపాయి కొంతమేర నిలకడగా ఉండడం, అంతర్జాతీయ పరిణామాలు సానుకూలంగా ఉంటాయనే అంచనాలతో కీలక సూచీలు ఎగిశాయి. వచ్చే ఏడాదిలో అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లతో కోత విధిస్తుందనే అంచనాలు మార్కెట్లో జోష్ నింపాయి. పలు రంగాల షేర్లలో కొనుగోలు జోరు కనిపించింది. మొత్తం మీద సెన్సెక్స్ 638 పాయింట్ల లాభంతో 85,567 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక 206 పాయింట్లు పెరిగిన నిఫ్టీ 26,172 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.